హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ 2025కి సంబంధించిన సెషన్ 2 ఎగ్జామినేషన్ జరుగుతూ ఉన్నాయి. 2 డేస్ ఎగ్జామినేషన్ అయిపోయాయి. సో వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు పేరెంట్ అయినా మీరు స్టూడెంట్ అయినా మీరు ఏ సెషన్ ఎగ్జామినేషన్ రాశారు అండ్ దాంతోపాటు ఇప్పుడు రాసిన వాటిల్లో మీరు ఏ షిఫ్ట్లో ఏ రోజున ఎగ్జామ్ రాశారు, సెషన్ 1 బాగా అనిపించిందా, సెషన్ 2 అనిపించిందా, అండ్ మీ షిఫ్ట్ మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా తమ్నేల్ చూసే ఈ పర్టికులర్ వీడియో ఓపెన్ చేసి ఉంటారు. యాక్చువల్గా సేఫ్ స్కోర్ ఎంత ఉంటే సీట్ వస్తుంది అని ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఇప్పుడు ఏదైతే ఎగ్జామినేషన్ అయిపోయిందో ఇప్పటి నుంచి సోషల్ మీడియా మొత్తం కట్ ఆఫ్ ఇంత, ఈఎన్ఐట్లో ఇంత, ఇక్కడ ఐఐట్లో ఇంత, సేఫ్ స్కోర్ ఇంత, ఇంత పర్సెంటైల్ ఉండాలి, ఇంత ర్యాంక్ రావాలి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో వీటిలో మీరు మల్టిపుల్ వ్యూస్ ఉంటారు, మల్టిపుల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎవరు నమ్మాలో ఏంటో తెలియదు. యాక్చువల్గా రియాలిటీ ఏంటి, సేఫ్ స్కోర్ ఏంటి, అసలు సేఫ్ స్కోర్ని నమ్మాలా, పర్సంటైల్ని నమ్మాలా, ర్యాంక్ని నమ్మాలా, సో స్టేట్ కోటాని నమ్మాలా, లేకపోతే ఎన్ఐటీనా, ట్రిపుల్ ఐటీనా, ఐఐటీనా, దీంతో పాటు అడిషనల్గా ఎంసెటా, ఏంటి అని అర్థం కాదు. అది నేను ఫస్ట్ మీకు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ స్కోర్ గురించి మాట్లాడుకునే ముందు, వాట్ ఎవర్ ఎగ్జామినేషన్ రాశారు అండ్ సెషన్ 1 అయిపోయింది, సెషన్ 2 అయిపోయింది. ప్రజెంట్ మీ అందరికీ ముందున్న టార్గెట్ ఒకటి ఎంసెట్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, వీటిని వదిలేసేయండి, ఇంకా ఈ జేఈ మెయిన్స్కి సంబంధించి వదిలేసేయండి. లేదు సార్ నేను జేఈ సెషన్ 1 మస్తు పర్సెంటేజ్ వచ్చింది, నాకు జేఈ సెషన్ 2 కూడా బాగానే రాశానంటే అడ్వాన్స్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, లేదు సార్ నేను కొంచెం కూడా బాగా రాలే అనిపిస్తుంది, కొంచెం అటు ఇటుగా ఉన్నాను అంటే నెక్స్ట్ మీ టార్గెట్ ఎంసెట్ మీద ఫోకస్ చేయండి. ఎంసెట్కి సంబంధించి మనకు చాప్టర్ వైజ్ అండ్ మీకు సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ మనకున్న విజన్ అప్డేట్ అప్లికేషన్లో ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. కేవలం 99 రూపీస్కే ఉంటుంది. ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది, తీసుకోవడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ స్కోర్ గురించి మాట్లాడుకునే ముందు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది సార్ అని మీరు నన్ను అడిగితే, జేఈ విషయానికి వస్తే నీట్ని కంపేర్ చెప్తాను. నీట్ కన్నా జేఈ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నీట్లో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరి టార్గెట్ ఎంబీబీఎస్ అవుతుంది. ఎంబీబీఎస్ మిస్ అయితే బీడీఎస్ అవుతుంది, బీడీఎస్ మిస్ అయితే ఆయుష్. అక్కడ 3-4 కోర్సెస్ ఉంటాయి కాబట్టి పెద్దగా డిస్టర్బెన్స్ అనిపించదు. సో ఆల్ ఓవర్ ఇండియా వైడ్, స్టేట్ వైడ్ కాంపిటీషన్ డిఫరెంట్గా ఉంటుంది. అది వేరే విషయం. చాలా ఈజీ అనిపించింది నాకైతే, నీటే ఈజీ అనిపించింది జేఈ మెయిన్స్ కన్నా. కానీ జేఈ మెయిన్స్కి వచ్చేసరికి కట్ ఆఫ్ కానీ సేఫ్ స్కోర్ కానీ ఎలా ఉంటుందంటే, మనకు ఒకటి ఉండవు కదా, ఐఐటీస్ ఉంటాయి, ఎన్ఐటీస్ ఉంటాయి, ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి అండ్ జిఎఫ్టిఐస్ ఉంటాయి. ఇవన్నీ మిస్ అయితే ఎంసెట్. ఓకేనా, ఎంసెట్ ఇవన్నీ కేటగిరీలు కాలేజ్ వైజ్ కేటగిరీలు. ఒక్కొక్క దాంట్లో కంప్యూటర్ సైన్స్, ఓకేనా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఐటీ, మెకానికల్, కెమికల్, బయోటెక్నాలజీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో వీటన్నిటి కూడా ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అంటే, ఇప్పుడు 2024లో ఇలా ఉంది కాబట్టి 2025లో ఇలా ఉండొచ్చు అని చెప్తారు. కానీ 2025లో రియల్గా ఎలా ఉంటుంది అనేది ఎవరి చేతిలో ఉండదు. ఎందుకు ఉండదంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఎన్ఐటి వరంగల్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి డిపార్ట్మెంట్లో ఓపెన్ కోటాలో, ఓకేనా, ఓపెన్ కోటాలో 2025లో ఏ క్యాండిడేట్ అయితే సీట్ తీసుకున్నాడో ఆ క్యాండిడేట్ యొక్క ర్యాంక్ని మాత్రమే మీకు కట్ ఆఫ్ అంటారు. ఆ క్యాండిడేట్కి వచ్చిన పర్సంటైల్ మాత్రమే మీకు కట్ ఆఫ్ అంటారు. ఆ క్యాండిడేట్కి వచ్చిన మార్కులు ఏవైతే ఉంటాయో వాటిని మీకు కట్ ఆఫ్ అంటారు. అంతేగాని సిఎస్సిలో ఇన్ని మార్కులు వస్తేనే వస్తుందని ఎవరు చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎన్ఐటికి వచ్చేసరికి ఓపెన్ స్టేట్ అండ్ హోమ్ స్టేట్, అదర్ స్టేట్ అని 2 ఉంటాయి. ఓకేనా, ఒక క్యాండిడేట్, ఒక తెలంగాణ క్యాండిడేట్ ఎన్ఐటి వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో సిఎస్సి వస్తుంది. కానీ ఆ క్యాండిడేట్ వేరే కాలేజ్కి, వేరే స్టేట్కి వెళ్దాం అనుకున్నారు, వేరే ఎన్ఐటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చే క్యాండిడేట్ వేరే క్యాండిడేట్ వస్తాడు. అంటే మీకు అర్థమైందా? సో ఒక పర్టికులర్ కాలేజ్లో, ఒక పర్టికులర్ బ్రాంచ్లో ఫిల్ అయ్యే లీస్ట్ క్యాండిడేట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకు కట్ ఆఫ్ అంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కట్ ఆఫ్ని ఎవరైనా డిసైడ్ చేస్తారా? డిసైడ్ చేయరు. ఎందుకు డిసైడ్ చేయరు అని అంటే, ఇప్పుడు ఐఐటీలలో నాకు సిఎస్సి చేయాలని ఉంది, నాకు ఐఐటీలో సిఎస్సి చేయాలని ఉంది కాబట్టి నాకు ఐఐటీలో సీట్ రాకపోతే నేను ఎన్ఐటీకి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు ఎన్ఐటీలో సిఎస్సి చేయాలనిపోతే నాకు ట్రిపుల్ ఐటీలో చేయాలనుకున్నాను. నాకు ట్రిపుల్ ఐటీలో సిఎస్సి చేయాలనకపోతే నేను జిఎఫ్టీలోకి వెళ్తాను. నాకు జిఎఫ్టీలో కూడా ట్రిపుల్ ఐటీ రాకపోతే నేను ఎంసెట్లోకి వెళ్తాను. కానీ నా అల్టిమేట్ టార్గెట్ సిఎస్సి. ఇలాంటి బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటారు. ఓకేనా, ఇలాంటి బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటారు. ఇంకొక బ్యాచ్ ఉంటారు ఐఐటీలలో సిఎస్సి కానీ, ఈసీ కానీ, ట్రిపుల్ కానీ కొన్ని టాప్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఈ టాప్ బ్రాంచ్ అయితే తీసుకుంటా. లేదు ఇది కాకపోతే ఎన్ఐటీలో తీసుకుంటా, లేదు ఇది కాకపోతే ఎన్ఐటీలో ఇక్కడ ట్రిపుల్ తీసుకుంటా, ఇది కాకపోతే ఇక్కడ తీసుకుంటా, లేదు అనుకుంటే నేను ఎంసెట్కి వెళ్ళిపోతా అనే బ్యాచ్ ఒకటి ఉంటారు. అసలు ఇంకొక బ్యాచ్ ఉంటారు, అరే ఏదొచ్చినా పర్లేదురా, ఏదో ఒక బ్రాంచ్ ఐఐటీ కావాలి, ఏదొచ్చినా పర్లేదురా నాకు ఎన్ఐటీనే కావాలి, లేదు అనుకుంటే నాకు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటీలో కావాలి, అది కాకపోతే ఎన్ఐటీలో సిఎస్సి కావాలి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు.
సో ఏ క్యాండిడేట్ ఎక్కడికి వెళ్తాడు, ఏ క్యాండిడేట్ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, ఏ క్యాండిడేట్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంతమంది పేరెంట్స్ అదర్ స్టేట్కి పంపిస్తారు, ఎంతమంది పేరెంట్స్ అదర్ స్టేట్లో రాకపోయినా ఎంసెట్ వరకు వెళ్తారు, ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో కాబట్టి వీటిని ఎగ్జాక్ట్గా ఇక్కడే వస్తుంది, ఇంతే సేఫ్ స్కోరు, ఇలానే ఉండాలి అని చెప్పడం చాలా 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 కష్టం అవుతుంది. సార్ మరి ఎలా తెలుసుకోవాలి సార్ అంటే 2024ని జస్ట్ రెఫరెన్స్గా యూజ్ చేసుకోవాలి. ఓకేనా, మీరు ఎప్పుడు కానీ జేఈ మెయిన్స్లో కానీ ఎక్కడైనా కానీ 2024 ఏదైతే ఉందో ఆ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెఫరెన్స్గా యూజ్ చేసుకోవాలి. రెఫరెన్స్గా యూజ్ చేసుకొని సో సెకండ్ ప్లాన్ ఒకటి పెట్టుకోవాలి. ఒకవేళ జేఈ మెయిన్స్లో రాకపోతే నెక్స్ట్ నాకేంటి అనేది ఒక ప్లాన్ పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇవన్నీ పెట్టుకోవాలి. సో కాబట్టి కట్ ఆఫ్లు ఇంతే ఉంటాయి, ఇట్లే ఉంటాయని జేఈ మెయిన్స్ రాసాం కాబట్టి ఇంకా మా కెరీర్ సెట్ అయిపోయినట్టే, నాకు ఎక్కడో ఒక ర్యాంక్ వస్తుంది, నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి కాబట్టి నాకు వస్తుందని అసలు ఎక్కడా కూడా అనుకోకండి. దీని తర్వాత ఇంకేమైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయా, ఈ 1 మంత్ మాత్రమే కష్టపడి ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేయండి. అలాంటప్పుడు నీ టార్గెట్ సిఎస్సినే. ఎక్కడ చదువుతుంది నీ సిఎస్సినే, నీ దగ్గర నాలెడ్జ్ ఉంది అంటే నువ్వు ఏ కాలేజ్ చదివినా కూడా నువ్వు టాప్ స్టేజ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఐఐటీలో చదివితేనే నాకు ప్లేస్మెంట్ వస్తుంది, పర్లేదు. ఐఐటీలో చదివిన వాళ్ళకి ప్లేస్మెంట్ రాకపోయినా నార్మల్ మన స్టేట్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని కూడా ఐఐటీలో చదివిన వాళ్ళకన్నా ఎక్కువగా ప్లేస్మెంట్లలో వచ్చి ఎక్కువగా శాలరీ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఫస్ట్ నువ్వు డిసైడ్ కావాల్సింది ఏంటంటే నీకు బ్రాంచ్ ఇంపార్టెంటా లేకపోతే కాలేజ్ ఇంపార్టెంటా? లేదు సార్ నాకు అసలు జేఈ ద్వారా జాయిన్ అవ్వడం ఏదో ఒక కాలేజ్ ఏదో ఒక బ్రాంచ్ ఇంపార్టెంటా, ఇవి ఫస్ట్ డిసైడ్గా. ఓకేనా, ఇలా డిసైడ్ అయినప్పుడు ఒకవేళ గనక నీకు ఏదో ఒకటి, ఇప్పుడు క్యాస్ట్ల వైజ్ చెప్పలేము, ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చెప్పలేము, ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంపిటీషన్ ఎలా ఉంటుందో దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి అందరు క్యాండిడేట్స్ని మనం ఓపెన్ లాగానే ఫీల్ అవుదాం. ఓకేనా, అందరు క్యాండిడేట్స్ని మనం ఓపెన్ లాగానే ఫీల్ అవుదాం. ఇంకొక చిన్న ఇంపార్టెంట్ అంటే నీకు మార్కుల వల్ల ర్యాంక్ రాదు, నీకు పర్సెంటైల్ వల్ల ర్యాంక్ రాదు. నీకు మార్కుల వల్ల పర్సెంటైల్ వల్ల వచ్చేది ర్యాంక్ మాత్రమే. నీకు ర్యాంక్ వల్ల మాత్రమే సీట్ వస్తుంది, నువ్వు గుర్తుపెట్టుకో. నీకు ఎవరు చెప్పినా పర్సెంటైల్ చెప్తా ఉంటారు, మార్కులు చెప్తా ఉంటారు, ర్యాంక్ అనేది ఎగ్జాక్ట్ చెప్పరు. ఎందుకు చెప్పారంటే ఇది 2 డిజిట్స్ 3 డిజిట్స్ 4 డిజిట్స్ 5 డిజిట్స్ 6 డిజిట్స్ ఇలా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని ఎగ్జాక్ట్ చెప్పడం కుదరదు. కాబట్టి ఏం చెప్తారు స్టూడెంట్స్ కంటే మార్కులు పర్సెంటైల్ చెప్తారు ఈజీగా ఉండడం కోసం. ఓకేనా, కాబట్టి ఈ మార్కులు పర్సెంటైల్ నీకు ర్యాంక్ రావడానికి యూజ్ అవుతాయి కానీ నీకు సీట్ రావడానికి యూజ్ అవ్వవు. ఓకే, సో ఈ పర్సెంటైల్ ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నీకు అడ్వాన్స్ రాయడానికి యూజ్ అవుతాయి కానీ నీకు సీట్ రావడానికి యూజ్ అవ్వవు. సో కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ర్యాంక్ మాత్రమే. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఇంతే ర్యాంక్ వస్తుంది, ప్రీవియస్ ఇయర్లో ఇంత ర్యాంక్ వచ్చింది కాబట్టి అవే మార్కులు వస్తాయి, ఇంత ర్యాంక్ వస్తుందని చెప్పలేను. కానీ సేఫ్ స్కోర్ మాట్లాడుకుంటే ఏదో ఒకటి జేఈ మెయిన్స్ ద్వారా జాయిన్ అవ్వాలి, నేను క్వాలిఫై ర్యాంక్ వస్తే జాయిన్ అవ్వాలనుకుంటే 120 to 125 మార్కులు ఉంటే సేఫ్ స్కోర్. ఓపెన్ కోటా 120 to 125 సేఫ్ స్కోర్లో నీకు సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఏదో ఒక సీటు, ఏదో ఒక బ్రాంచ్. సార్ నాకు ఎన్ఐటి వరంగలే కావాలి, నాకు ఎన్ఐటి తాడేపల్లి కూడా కావాలి, నాకు ట్రిపుల్ ఐటీ హైదరాబాదే కావాలి, ఇట్లా పర్టికులర్గా ఈ కాలేజ్ వైజ్ ఇంతే సేఫ్ స్కోర్ అని చెప్పలేము. సో 120 నుంచి 125కి వస్తే ఏదో ఒక సీట్ వస్తుంది, ఎక్కడో ఒక దగ్గర సీట్ వస్తుంది. ఓకేనా, లేదు సార్ నాకు టాప్ కాలేజ్ రావాలి, నాకు టాప్ బ్రాంచ్లో రావాలంటే అట్లీస్ట్ 200+ ఉండాలి. 200 190 to 200+ ఉంటే 200+ మార్క్స్ ఉంటే ఎక్కడో దగ్గర టాప్ కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకటి లీస్ట్, 2 టాప్. ఈ మిడిల్ ఏదైతే ఉందో సార్ నాకు ఇక్కడే సిఎస్సి కావాలి, నాకు ఈ ఎన్ఐటీలోనే కావాలి, నాకు ఈ ట్రిపుల్ ఐటీలోనే కావాలి, లేకపోతే నాకు ఈ ఐఐటీలో కావాలి, ఇది ఎట్లా ఉంటుంది అంటే స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక స్టూడెంట్ ఎక్కడికి వెళ్తున్నాడో వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది, వాడికి ఏ బ్రాంచ్, నీ పైనోడు ఎలా ఆలోచిస్తున్నాడో వాడి మీద డిపెండ్ అయ్యి నీకు సీట్ వస్తూ ఉంటుంది ఎప్పుడు కానీ. నీ పైన ఉన్న వాడు ఆలోచన బట్టే నీకు సీట్ వస్తుంది. సో దీంట్లో మనకు మల్టిపుల్ రిజర్వేషన్స్ ఉంటాయి, ఓసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ హోమ్ స్టేట్ అదర్ స్టేట్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే మీరు ఈ ఛానల్ని ఫాలో చేయండి, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో వీలైతే ఒకవేళ స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ మెంటర్షిప్ అనేది కూడా స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంటే మాత్రం మనం మాక్ టెస్ట్ అంటే MCQs ఇస్తున్నాము, సబ్జెక్ట్ వైజ్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.